రేపుతోందా? నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డి, మాజీ మేయర్ స్వరూప, అనంతపురం అర్బన్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు జేఎల్ మురళి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. నామినేటెడ్ పదవులు వదిలితే తమకు న్యాయం జరుగుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి ఒకంత ఆశతో ఉన్నారా? ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలు. వారిని విస్మరిస్తే అధోగతే. వారికి నా చర్మంతో చెప్పులు కుట్టిస్తాను అని డాంభికాలు పలికిన పార్టీ అధినేత చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేయకపోవడం కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ఆది నుంచి పార్టీ కోసం ప్రాణం పోసి పనిచేసిన, ఆస్తులు పోగొట్టుకున్న వారిని విస్మరించి గతంలో పదవులు అనుభవించిన వారికి నామినేటెడ్ పదవుల్ని కట్టబెట్టడం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్, వైసీపీ నాయకుల పాదాల కింద నలిగిన టీడీపీ కార్యకర్తలు టీడీపీ అధికారంలోకి వస్తే తమకు మంచి రోజులు వస్తాయని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనబడడం లేదు. తన పార్టీ అధికారంలోకి వచ్చిందన్న పేరు తప్పితే తాము లబ్ధి పొందింది శూన్యమని చంద్రబాబు గత తప్పిదాలను పునరావృతం చేస్తున్నారనే వాదన కార్యకర్తల్లో ఉంది. బహిరంగ సభల్లో, పార్టీ సమావేశాల్లో కార్యకర్తలను పొగిడే చంద్రబాబు చేతల్లో మాత్రం వారికి ఏమీ చేయడం లేదని వాపోతున్నారు. కోస్తా ప్రాంతంలోని కార్యకర్తలను ఉద్దేశించి పట్టించుకున్నంతగా రాయలసీమ జిల్లాల కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అపవాదు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుదేశం కార్యకర్తల పనులు కూడా చేయడానికి అధికారులు మొహం మొత్తేయడం కూడా కార్యకర్తల్లో కోపాన్ని రగిలిస్తోంది. పార్టీ పదవుల పంపకం అన్ని జిల్లాల్లోనూ రచ్చలతోనే జరిగింది. వర్గ విభేదాలు, అసంతృప్తులు బయటపడ్డాయి. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులకు కూడా పారదర్శకత లోపించింది. అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అనుకున్న వారికి పదవుల్ని కట్టబెట్టింది. ఒక్క పదవి దొరికితే చాలు అని కొట్టుకుంటున్న తరుణంలో కొందరికి జోడు పదవులు కట్టబెట్టడం కార్యకర్తల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీంతో క్రమంగా కార్యకర్తలు పార్టీపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. కార్యకర్తల అవసరాన్ని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే కొత్త చంద్రబాబును చూద్దామనుకున్న కార్యకర్తలకు నిరాశే మిగిలేట్టుంది. గతానికంటే మెరుగ్గా ఉంటారనుకుని ఆశించి కార్యకర్తలు నిరాశతో ఉన్నారు. అధికారం ఇచ్చిన కార్యకర్తలకు చంద్రబాబు ఏమిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే ప్రాణం. అలాంటిది కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అంటున్నారు. తెలుగుదేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు మండల స్థాయిలో చాలానే ఉన్నాయి. పార్టీ కోసం ఆస్తుల్ని పోగొట్టుకున్న వారు లేకపోలేదు. అయితే వీరి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పార్టీ అధికారంలోకి వచ్చాక వీరికి కనీస గుర్తింపు, పరామర్శ కరువైంది. వీరి కుటుంబాలకు కనీసం పార్టీ పదవులు కూడా దక్కడం లేదు. పార్టీ కోసం సర్వం కోల్పోయి పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశపడ్డ కుటుంబాలు నేటికి చీకట్లోనే మగ్గుతున్నాయనే ఆవేదన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చి టీడీపీలో ప్రజాప్రతినిధులు అయిన వారు ఆయా నియోజకవర్గాల్లోని సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా దూరం నెట్టేస్తున్నారు. కొత్త పార్టీలో చేరిన వారికి ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వారి గురించి అవగాహన లేకపోవడమే అందుకు కారణం. గత 3-4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వారికి కనీసం పార్టీ పదవులు కూడా దక్కకపోవడం అన్యాయమే అంటున్నారు. జిల్లా అధ్యక్షులుగా పదవులు చేపట్టిన వారు ఆ దిశగా అడుగులు వేసి కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని వేడుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో అన్నది.